ఒక్కేం మరుగుతుందేనండి. ఈ డ్రెస్ గుర్తు పెట్టుకోండి, వాసవశెట్టి సుభాష్ గారు పక్కన రెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి మహిళ అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం నిజానిజాల్లోకి వెళ్దాం. ఎవరు నీ కళ్ళు ఏమన్నా కాకులు తీసుకుపోయినాయా? నువ్వు డ్రెస్సుల గురించి మాట్లాడటం కాదురా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది అక్కడ. ఆడపిల్ల గురించి మాట్లాడరా, చెత్త లంచా కొడక. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప రెండో పని ఏమీ ఉండదేంట్రా, కూలీ లంచా కొడక నీకు. అవునులే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోతే మరి నీకు తింటాకే కట్టుకోవడానికి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు పడేస్తేనే ఇలాంటివి అన్ని సృష్టించి, కళ్ళబొల్లి మాటలన్నీ సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే నిందించాలా అని ఇదే పని పెట్టుకున్నావు నువ్వు. ఎందుకంటే మరి తింటాకి కూటికి గుట్టకి ఉండదు కదా మరి మాట్లాడకపోతే. ఒరే చెత్తలంజ కొడక, ముందు నీ పార్టీలో కామంతో కొళ్ళు మూసుకుపోయి కామంతో కొవ్వెక్కిపోయి కొట్టుకున్న లంజా కొడుకుల గురించి మాట్లాడరా. ఒక ఆడపిల్ల సోషల్ మీడియా ముందుకొచ్చి నన్ను మానబంధం చేశారు, నాకు ప్రెగ్నెన్సీ చేశారు అని ఏ ఆడపిల్ల చెప్పుకోదురా. నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీకు అక్క చెల్లెళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడపిల్లకు అయితే ఒక నాయముని, బయట ఆడపిల్లలకి అయితే ఒక నాయమునా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా అయినా ఎక్కడ లేని నిందలన్నీ వేసి ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఎక్కడ లేని అన్ని సృష్టింతున్నారు. చెత్తలంజో కొడకల్లారు. నిజంగా ఒక అమ్మకే ఒక అప్పకే పుట్టిన కొడుకులైతే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం గురించి మాట్లాడండి ఫస్ట్.